డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా బాగుందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతి ఒక్క ఇష్యూలోనూ కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రతి జిల్లాకి ఒక ఆఫీసర్ని వేసి ఐఏఎస్ ఆఫీసర్ని ధాన్యం కొనుగోలు విషయంలో శ్రద్ధ తీసుకుని ఒక్క బస్తా కూడా లేట్ అవ్వకుండా స్పీడ్గా ఎలా ఇవ్వాలి, మరి మిల్లింగ్కి ఎలా పంపించాలి, రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలి. రంగు మారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం, ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకి నష్టం లేకుండా మరి మిల్లర్స్తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవారు ఆయన. ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు. ప్రతి ఒక్క రైతుని కూడా అలర్ట్ చేసేవాళ్ళం. ప్రతి గ్రామం, ప్రతి ఆర్బీకే రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. ఆ రోజున నోకైపోతా ఉంటే 1 కేజీ 1/2 కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు. ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు 300 రూపాయల నుంచి 400 రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా, ఏమాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలికి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రైతులు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు? మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా? వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవేమీ లేదు. ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే, తుఫాను వస్తుందని 4 నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసారే. ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు? ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటికాడొచ్చిన పంటని నోటికి అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమీ మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరు ఎన్నో మాటలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు, మోసపూరితమైన మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు. అన్ని అబద్ధాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం, మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా, మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే, 4 రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే, ఏమని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క విజయవాడ నుంచి బందర్ వరకు ధాన్యం రాసులే. ఏ గ్రామాల్లో చూసినా ధాన్యం రాసులే. కొనే నాదుడు కనపడతలేదు. దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. మా టైంలో మరి ఆర్బీకే ద్వారా సంచులు ఇచ్చి, మరి లేబర్ ఇచ్చి, గన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఆ ఛార్జెస్ మేమే అకౌంట్లో రైతుకు కొడితే ఇవాళ దళారీ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయిన సంచంతానం. దళారీ వ్యవస్థ చేతిలోనే అమాలి ఉంది. దళారీ వ్యవస్థ చేతిలోనే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. దళారీ వ్యవస్థని బతిమాలుకుని ధాన్యం ఎత్తుకునే పరిస్థితికి వస్తే ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రైతు ఏమైపోతాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. నేను అస్సలు ఇప్పటి వరకు కూడా మీరు ఏం మాట్లాడతారు రైతుల గురించి? రైతుల ధాన్యం ఎలా బయటకు పంపాలని చూస్తున్న పరిస్థితి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. చూడండి, మరి ధాన్యం దళారీకి రొక్కం రైతులకు దుఃఖం. ఎంత దారుణంగా
రైతుల దగ్గర కొనేది దళారీ, ప్రభుత్వానికి అమ్మేది దళారీ. మీకు అర్థమైందా? రైతుల దగ్గర దళారీయే కొంటున్నాడు, ప్రభుత్వానికి దళారీయే అమ్ముతున్నాడు. ఇక ఎక్కడ ఎలా రైతు బయటకు వస్తాడు, బాగుపడతాడు, మళ్ళీ పంట వేయాలా వద్దా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఇవాళ ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో చూడండి. ధాన్యం కొనుగోలు విషయంలో మేము అన్నీ కొనేస్తున్నాం, మేము అన్నీ ఇచ్చేస్తున్నాం ఉంటున్నాం. కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా, కనీసం ఈ తుఫాన్ వచ్చిందని చెప్పి మంత్రి కానీ ఇంకో నలుగురు మంత్రులు కానీ నలుగురు ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద ఏ రకంగా జరుగుతుందని ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేయకుండా ఈ ప్రభుత్వం గాలికి వదిలేస్తుందంటే అసలు మీరు రైతుల్ని ఏం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఇవాళ చూడండి చాలా దారుణంగా ఉంది. మా టైంలో మేము ధాన్యం కొనుగోలు చేసాం. ధాన్యం కొనుగోలు ఏ రకంగా చేసామంటే, ఎంత చేసామంటే మీకు మాకు తేడా ఆ రోజున 2014 నుంచి 19 వరకు ధాన్యం సేకరణలో పోలిక. గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు గాను చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు వాళ్ళ 5 సంవత్సరాల్లో. మరి గత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రాప్ చేయబట్టి ప్రతి అరెకరం ఎకరం ఉన్న రైతు దగ్గర కూడా మేమే కొనుగోలు చేసి, మరి చూడండి వ్యత్యాసం, వాళ్ళ 17,94,000 మంది రైతులు, మా ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర 3,40,25,000 టన్నులు అన్ని డబలే. అంటే దళారీ వ్యవస్థను పూర్తిగా మేము మాపేమంటానికి మాఫీ చేసామంటానికి నిదర్శనం ఇదే. మీరు ఆ రోజున 17 లక్షల మంది 94,000 మంది రైతులు, కానీ మేము 37,70,000 మంది రైతుల దగ్గర కొన్నాం. అంటే మీరు దళారీ వ్యవస్థని పోషించేటప్పుడు మళ్ళీ సేమ్ దళారీ వ్యవస్థని ఈరోజు పోషిస్తున్నారు. అందుకే మీరు 37,70,000 మంది రైతుల నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,000 కోట్ల రూపాయలు మేము కొంటే 40,000 కోట్లు మీరు కొన్నారు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇవాళ మీరు ఏ రకంగా రైతులకి మేలు చేస్తారు, మంచి చేస్తారంటే మొత్తం ఇవాళ రైతులు నడ్డి విరిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసిందనేది బయటపడింది. మీరు సీజ్ చేసిన బియ్యం, మళ్ళీ మీరు సీజ్ చేసిన బియ్యమే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరే లోడ్ చేపిస్తే దాన్ని ఆపే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తిరుగుతున్నారే, అది పక్కన పెట్టి తర్వాత చేయండి ఏదైనా సరే. కానీ ముందు ఇవాళ రైతు కష్టంలో ఉన్నాడు, రైతు కష్టకాలంలో ఉన్నాడు. ఈ రైతుని ఆదుకుంటంలో మీరు ముందుకు రండి. రైతుని ఏ రకంగా ఆదుకోవాలనే ఆలోచనలో డిప్యూటీ సీఎం గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, సివిల్ సప్లై మినిస్టర్ గారైనా ముందు వచ్చి ఈ రైతాంగాన్ని ఏ రకంగా గట్టెక్కించాలనే ఆలోచన ఏ మాత్రం కూడా కనపడతలేదు. మీరు ఏమీ వినపడతలేదు. మీరు ఏ రకంగా చేద్దామని మీరు